ఈరోజు మనం ఒక శిష్యుడి గురించి చెప్పుకుందాం. పాండవులు కౌరవుల గురువు ఎవరు? ద్రోణాచార్య. మొన్న చెప్పుకున్నాం కదా, ఏది ఫోకస్ గురించి. అప్పుడు అందరిలో బెస్ట్ స్టూడెంట్ గా ఎవరుంటారు? ఫోకస్ గురించి కాదు, అది మొన్న ఫోకస్ గురించి చెప్పుకున్నా. ఓకే, చెప్పు మరి. బెస్ట్ స్టూడెంట్ గా ఎవరున్నారు? అర్జునుడు ఉన్నాడు. అందువల్ల ద్రోణాచార్యుడు ఒక ప్రామిస్ చేస్తాడు అర్జునుడికి. ఎందుకు అంటే ప్రపంచంలోని, అంటే ఆ టైంలో అందరికంటే మేటి అయిన విలువిద్యగాడిగా నిన్ను నేను తయారు చేస్తాను అంటాడు. విలువిద్య అంటే ఏంటి? ఇప్పుడు ఆర్చరీ అన్నమాట. అంటే దానిలో విలువిద్యలో నేను తిరుగులేని వాడిగా చేస్తాను అని చెప్పి, తిరుగులేదంటే ఇంకా వాడికి మించి ఎవ్వరు ఉండరు అన్నమాట. కానీ ఏంటి చెప్తా, విను. అయితే సరే అని ఇంకా అంటే ఆ విద్యని నేర్పడంలో నిమగ్నం అయిపోతాడు. కొంతకాలం అయిన తర్వాత వీళ్ళ విద్యలు అవన్నీ చూసి ఒక అతను, అంటే ఒక స్టూడెంట్ అన్నమాట, వచ్చి గురువు గారు మీరు నేర్పిస్తుంటే నేను రోజు చూస్తున్నాను, నాకు కూడా ఈ విద్య నేర్పించండి అంటారు. ఒక విద్యార్థి. అంటే అప్పుడు ద్రోణాచార్యుడు అంటారు, నువ్వెవరివి? నువ్వు ఒక రాజకుమారుడివా అని అంటే, లేదండి నేను ఒక తాండాలు, అంటే అడవి జాతికి సంబంధించిన బాలుడిని, నేను రాజకుమారుణ్ణి కాదు అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడు, నేను కేవలము క్షత్రియ పుత్రులకు మాత్రమే, క్షత్రియులు అంటే రాజులు అన్నమాట, రాజ్యాన్ని పరిపాలించేవాడు, కేవలం క్షత్రియ పుత్రులకు మాత్రమే విద్యను నేర్పిస్తాను, మిగతా ఎవ్వరికి నేర్పించను అని అంటే, లేదండి నాకు మీరే గురువు, మీరు తప్ప ఎవరిని నేను ఆశ్రయించను, మీరు నేర్పాలి అంటే, నన్ను క్షమించు బాబు, నేను క్షత్రియులకు తప్ప ఎవ్వరికి నేర్పించను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోయారు? ద్రోణాచార్యుడు వెళ్ళిపోయాడు. అప్పుడు మామూలుగా ఎవరైనా అయితే ఇంకా ఆయన నేర్పించలేదులే, ఇంకా ఆయన నేర్పించకపోతే మనం ఏం చేస్తాం అనుకొని ఇంకా దాని మీద ఆశ వదిలేసుకుంటారు. కానీ ఆ విద్యార్థి ఏం చేస్తాడు? ఆ విద్యార్థి ఎవరు? చెప్తా. ఆ విద్యార్థి ఏంటి, అడవిలోకి వెళ్ళిపోయి, వాళ్ళు అడవుల్లోనే ఉంటారు కదా, అడవుల్లోకి వెళ్ళిపోయి ఏకాంతముగా ఉన్న ప్రదేశంలో గురువు గారి బొమ్మ చేసుకుంటాడు. గురువు గారి బొమ్మని తయారు చేస్తాడు. తయారు చేసి అక్కడే ఉండి తన గూడానికి వెళ్లకుండా, గూడెం అంటే అప్పట్లో అడవి ప్రాంతపు ప్రజలు ఉండే ఒక ప్లేస్ ని, అంటే ఒక చిన్న ఊర్లాగా ఉంటది, దాన్ని గూడెం అంటారు. ఆ గూడానికి వెళ్లకుండా అడవి మధ్యలోనే గురువు గారి యొక్క ప్రతిమ, అంటే ప్రతిమ చేసుకొని ఆ ప్రతిమని తన నిజమైన గురువుగా అనుకొని ప్రతి క్షణం తను ఏదైతే నేర్చుకోవాలి అని అనుకున్నాడో అదే విద్యని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ప్రాక్టీస్ అంటే అభ్యాసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఆల్ఫాబెట్స్ నేర్చుకునేటప్పుడు ఏ ఉంటుంది కదా, ఏని మనకి టీచర్ ఎన్నిసార్లు రాయిస్తారు? ఏ ఏ ఏ ఎన్నిసార్లు రాయిస్తారు అంటే
మనకు వచ్చేంత వరకు రాయిస్తారు. మనంతల మనము ఆ అక్షరము స్వయంగా రాసేంత వరకు నేర్పిస్తారు. అట్లాగే ఇతను కూడా ఆ విద్యని రకరకాలైన బాణాలు ఉంటాయి, ఏ బాణాన్ని ఎలా వేయాలి అనేది తనకు తానుగా 1కి 100 సార్లు 1000 సార్లు అలా ప్రాక్టీస్ చేసి 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 ఎదుగుతాడనమాట. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి పెద్ద అయిపోతాడు. ఒక రోజు ఏమవుతుంది, వీళ్ళందరూ వేటకెళ్తారు, రాకుమారులందరూ వేటకెళ్తారు. వేటకెళ్ళినప్పుడు ఒక జంతువుని తరుముతూ వెళ్తారు, అంటే దాన్ని వేటాడదామని దాని వెంట వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళే టైంలో కుక్కలు ఏవి మొరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా మొరిగినప్పుడు ఎక్కడి నుంచో, మనిషి ఎవ్వరు కనబడరు, ఎక్కడి నుంచో బాణాలు వచ్చి దాని నోట్లో గుచ్చుకుంటాయి. కుక్కలా? ఎవరేసారు ఇవి, ఎవరేసారు, మనిషి కనిపించట్లేదు, అంత దూరం నుంచి వేశారు అని వెతుకుతా ఉంటారు. ఆ బాణం వేసింది ఎవరో కాదు, ద్రోణాచార్యుడిని గురువు అనుకొని ఆ గురువు యొక్క ప్రతిమను తన ముందు ఉంచుకొని గురువే తనకి నేర్పిస్తున్న విధంగా ఆ విద్యని ప్రాక్టీస్ చేసి అంతటి నైపుణ్యాన్ని సాధించిన విద్యార్థి అతనే ఏకలవ్యుడు. ఆశ్చర్యపోతే అప్పుడు వీళ్ళ ఆ బాణాన్ని ఏమంటారు తెలుసా, శబ్దవేరి బాణము అంటారు. అంటే శబ్దాన్ని విని అది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో గ్రహించి అక్కడ తగిలే విధంగా, అంటే ఆ ప్లేస్ వీళ్ళు చూడలేరు, కేవలం వినటం ద్వారా ఆ టార్గెట్ అనేది ఎక్కడుందో గ్రహించి బాణాన్ని వేయటం అనమాట. దాన్ని శబ్దవేరి బాణము అంట. వేసేసరికి అలా వెళ్తుంది. అప్పుడు వీళ్ళందరూ వచ్చి, ఎవరు, నువ్వు ఎలా వేయగలిగావు, నీ గురువు ఎవరు, ఎంత బాగా వేస్తున్నావు, ఈ అడవి ప్రాంతంలో అంత పెద్ద గురువు ఎవరున్నారు అని వీళ్ళు అడుగుతారు. అప్పుడు ఈయన ఏం చెప్తాడు, నా గురువు ద్రోణాచార్యుడు, ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను అని చెప్తాడు. అప్పుడు పాండవుల్లో అర్జునుడికి ఏమవుతాడు, నాకు గురువు గారు ప్రమాణం చేశారు, నన్ను మించిన విలువిద్యగాడు ఈ ప్రపంచంలో ఉండరు అని. నన్ను మించి అతను వేశాడు కదా, ఈ అబ్బాయి వేశాడు కదా, ఎలా, గురువు గారే ఈయనకు నేర్పించాను అంటున్నాడు, నేను గురువు గారిని వెళ్ళి అడుగుతాను అంటే సరే అని అర్జునుడు వెళ్ళి గురువు గారిని అడుగుతాడు. గురువర్య, నాకు ఒక అడవిలో ఒక వ్యక్తి కనిపించాడు, ఆ వ్యక్తి శబ్దబేరి బాణంతో కుక్కని పడగొట్టాడు. అప్పుడు మీ గురువు ఎవ్వరు అని అడిగితే మీరే అని చెప్పాడు. అంటే నేను మీకు తప్ప ఏ ఒక్కరికి, ఇతరులకి, అన్య క్షత్రియులకు, అంటే క్షత్రియులు కాని ఎవ్వరికీ కూడా నేను ఈ విద్యను నేర్పించలేదు. మరి నేను గురువు అనటం ఏంటి, నేను ఒకసారి వెళ్ళి కనుక్కుంటాను అనేసరికి అక్కడికి వెళ్తాడు అనమాట. అడవి ప్రాంతానికి వెళ్ళేసరికి ఆయన ఆశ్చర్యపోతాడు. ఎందుకని, అక్కడ తన ప్రతిమ ఉంటుంది. ప్రతిమకి ఈ విద్యార్థి, మనం చెప్పా కదా ఏకలవ్యుడు అని, ఏకలవ్యుడు పూజ చేస్తూ ఉంటాడు. ఏంటి నాయన ఇదంతా అని అడుగుతాడు. అప్పుడు ఆనందపడిపోయి సంతోషపడిపోతాడు ఈ ఏకలవ్యుడు. ఎందుకని, తన గురువు తన కళ్ళ ముందు ఉన్నాడు, నిజస్వరూపంతో ఉన్నాడు, బొమ్మ కాదు, నిజస్వరూపంతో తన గురువు తన కళ్ళ ముందు ఉండేసరికి ఆనందంగా వెళ్ళి ఇంకా జలబాణాలు వేస్తాడు. అంటే ఆ భూమిలోకి బాణం వేస్తే ఆ భూమి జలంలోకి గుచ్చుకొని ఆ నీరు పైకి వచ్చి గురువు గారి పాదాలని తడుపుతాయి. అంటే ఏంటి, పాద నమస్కారం చేస్తాడనమాట. గురువు చాలా సంతోషిస్తాడు, కానీ ఒకందుకు బాధపడతాడు. ఎందుకని, తను అర్జునుడికి మాట ఇచ్చాడు కదా, అందుకని ఏమవుతుంది, బాబు నా వల్ల నువ్వు విద్య నేర్చుకున్నావు అన్నావు కదా, మరి నాకు గురుదక్షిణ ఇవ్వవా అని అడుగుతాడు. గురుదక్షిణ అంటే ఇప్పుడు మనం గురువు దగ్గర చదువు నేర్చుకున్నప్పుడు మనం ఫీజు కడుతున్నాం కదా,
దాన్ని గురుదక్షిణ అంటారు. మరి నాకు గురుదక్షిణ ఇవ్వవా అంటే అప్పుడు ఏం కావాలి గురువుగారు మీకు? నా ప్రాణాన్ని ఇవ్వమన్నా కూడా నేను తృణప్రాయంగా ఇచ్చేస్తాను. అదే అనంటే నాకు నీ ప్రాణం అక్కర్లేదు నాయన, నీ కుడి చేతి బ్రొటన వేలివ్వు అంటాడు. అనంటే గురువర్య అని చేతి బొట్టను వేళ అని చెప్పి ఇంకొక మాట ఆలోచించకుండా కత్తి తీసి ఇలా కట్ చేసి ఆయన పాదాల దగ్గర పెడతాడు. అంటే విల్లు ఉపయోగించి బాణం వేయాలి అంటే ఈ కుడి బొటన వేలు చాలా ముఖ్యం అన్నమాట. అది ఈ బొటన వేలు లేకపోతే ఆ బాణం వేయటం అస్సలు కుదరదు. అయినా సరే క్షణం ఆలోచించకుండా ఇచ్చేశాడు ఏకలవ్యుడు. ఎందుకు అంటే తన గురువు మీద అంత అపారమైన భక్తి ఉంది. మీరు కూడా టీచర్స్ మీద అంత గౌరవం ఇవ్వాలి. టీచర్స్ని ఎప్పుడు కూడా ఏకవచన ప్రయోగం చేయకూడదు, సింగులర్గా మాట్లాడకూడదు, గౌరవం ఇవ్వాలి. టీచర్ గారు లేకపోతే పేరు తెలిస్తే పలానా పేరు, శ్రీనివాస్ టీచర్ అనుకో, శ్రీనివాస్ గారు, అట్లా మాట్లాడాలి. వాళ్ళ మాట వినాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఒక్కొక్కసారి మీకు నచ్చే విధంగా ఉండకపోవచ్చు, మీకు నచ్చే విధంగా చెప్పకపోవచ్చు. అయినా కూడా మీకు బోధించడానికి అంటే ఏదైనా సబ్జెక్ట్ మీకు చెప్పడానికి వచ్చినప్పుడు గురుస్థానంలో ఉన్నారు కాబట్టి గురువుల్ని ఎప్పుడు సదా పూజ్యభావంతో చూడాలి. మన తల్లిదండ్రులతో సమానంగా చూడాలి, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి. ఆయన అర్థం, ఒకవేళ మీరు అనొచ్చు ఆయన అర్థం చేసుకోరు, మమ్మల్ని ఎప్పుడు కోప్పడుతూ ఉంటారు అని అనుకోవచ్చు. ఆయన తత్వం ఏదైనా సరే ఆయన ఉన్న స్థానాన్ని బట్టి టీచర్కి వాల్యూ ఇవ్వాలి. ఆ విధంగా ఏకలవ్యుడు తన యొక్క గురు భావాన్ని, గురు యొక్క భక్తిని చాటుకొని ఇప్పటికీ ప్రపంచంలో నంబర్ 1 స్టూడెంట్గా ఉన్నాడనమాట. ఇది ఏకలవ్యుడి కథ. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.